అసలు మన దరిద్రం ఎలా ఉంటుందంటే అంటుపండు తిన్నా పన్ను ఇరిగిపోద్ది అంటారు చూసారా, అలా ఉంటుంది మన పరిస్థితి. ఏమైందంటే రీసెంట్గా నేను ఇయర్ఫోన్స్ కొందామని చెప్పి నేను రిఫాలో ఉన్న ఒక ఇమనమాల్ ఉంది, దాంట్లో షార్ప్ డీజే అనే ఒక షోరూంలోకి వెళ్ళి నేను ఎయిర్పోర్ట్స్ పోయినాయి కదా అవన్నీ తీసుకుంటూ వెళ్ళాను. కొన్నాను. ఆతృతగా పెద్ద కంగారు లాగాను. ఆ రోజు నైట్ టైం వెళ్ళి నేను యాక్చువల్గా చిన్న పని ఉంది, ఆ పని కోసం వెళ్ళాను. పని అయిపోయిన తర్వాత హెడ్ఫోన్స్ తీసుకున్నా కానీ జస్ట్ వెళ్ళి ఇంకా వెనక ముందు ఆలోచించి కూడా కొనేసి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టి చూద్దాం కదా అని చెప్పి ఛార్జింగ్ పెట్టిన ఒక 5 hours తర్వాత నేను చెక్ చేస్తే లెఫ్ట్ సైడ్ పని చేయట్లేదు. అప్పటికి నైట్ 12 అయింది. ఇప్పుడు ఏం వెళ్తాను, ఇప్పుడు ఎలాగైనా క్లోజ్ ఉంటుంది కదా అని చెప్పి నేను తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను. వాళ్ళు ఏమంటున్నారు, ఇచ్చిన తర్వాత ఇది కస్టమర్ కేర్కి పంపించాలి అంటే యాపిల్ కస్టమర్ కేర్కి, ఇది మేబీ 1 week పడుతుంది టైం అన్నారు. అందుకనే మనకు ఆశ్రయానికి దరిద్రానికి ఎక్కువ కదా మనకి. ఫోన్లే అని చెప్పి వాళ్ళని బిల్లు అని ఇచ్చి మరి ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ అని ఇచ్చిన తర్వాత 1 week తర్వాత రమ్మన్నాడు. 1 week పంపించి వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ కానీ రిపేర్ కానీ చేసిస్తారన్నారు. ఫోన్లే రిపేర్ ఎక్స్చేంజ్ ఏదో ఒకటి మనం డూప్లికేట్ కొనుక్కున్నాం కదా అనుకున్నా. వెయిట్ చేసిన 1 week తర్వాత కాల్ వచ్చింది. వెళ్ళిన తర్వాత వాళ్ళని అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అది సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో అన్నారు. కొత్తది ఇచ్చినప్పుడు మళ్ళీ తెచ్చేసుకుంటాం కాకుండా అక్కడే ఓపెన్ చేసి చెక్ చేసుకుని తెచ్చుకున్నాను. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా సరే ఏ ఎలక్ట్రానిక్ ఐటెం కొన్నా అక్కడే ఓపెన్ చేసి చెక్ చేసి తెచ్చుకోండి. ఎందుకంటే నా అలా అవ్వద్దు. అందుకనే కంగారు పడి అసలు కొనుక్కోకండి.